నమస్తే. సెప్టెంబర్ 30 తారీఖులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు ఒక పక్క, ఎలాగైనా సరే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% బీసీలకు 42%తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోపక్క అయితే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చట్టబద్ధత కల్పించాలంటూ స్థానిక సంస్థలకు 42%లో చట్టబద్ధత కల్పించాలంటూ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే చర్చ నడుస్తుంది. నిన్న రాష్ట్ర కేబినెట్లో కూడా స్థానిక సంస్థలకు సంబంధించి ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇదే విధంగా తీర్మానం కనుక జరిగినట్లయితే రాష్ట్రంలో బీసీలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ముదిరాజుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఒకవేళ 42%తో స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉందా? 42 మీద చట్టపరమైన కొన్ని అంశాలు ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం పరిష్కరించుకోవాలని మేము పదే పదే చెప్తున్నాం. ఒకటి ఏమిటంటే, గవర్నర్ గారికి పంపించిన బిల్లు 31C కింద అది రాష్ట్రపతి ఆమోదం కావాల్సిన అవసరం ఉంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ 31B కింద 9th షెడ్యూల్లో చేర్చమని మళ్ళీ సభలో తీర్మానం చేసి మనం పంపితే ఉభయ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా అడుగులు పడలేదు. ఏదైతే చట్టం చేసినామో ఆ దిశగా అడుగులు పడలేదు. రాష్ట్రపతిని రిప్రజెంటే చేసిన దాఖలాలు కనపడలేదు. ఢిల్లీలో ధర్నాలు తప్ప మిగతా వాళ్ళని రిప్రజెంట్ చేసినట్టు ఎక్కడ ప్రభుత్వం చెప్పడం లేదు. సరే, ఇప్పుడు దానికి భిన్నంగా ఒకటి పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తెస్తూ ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది కూడా మరి గవర్నర్ గారి విచక్షణ అధికారాలతోటి అది కూడా ఇప్పటివరకు ఇష్యూ కాలేదు. ఇప్పుడు రేపు పొద్దున బిల్స్ ఇలా ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ అయినాయి, రేపు పొద్దున కౌన్సిల్లో కూడా పాస్ అవుతాయి. బిల్లులు కూడా ఆమోదం పొందాలి, గవర్నర్ ఆమోదం పొందాలి. మరి గవర్నర్ ఆమోదం పొందకుండా జీవోలు వస్తే వాటికి చట్టబద్ధత ఏ రకంగా ఉంటుంది అనేది ప్రభుత్వం ఏదైనా న్యాయ సలహా తీసుకుందా, లేకుంటే లీగల్ ఎక్స్పర్ట్స్ని సంప్రదించిందా అనేది ప్రభుత్వానికి తెలవాలి. గతంలో జరిగిన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మాత్రం 50% దాటితే నిలబడది అనేది ఒక వాదన ఉంది. మనం సర్వేలు కానీ మిగతా చేసినాం కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టులో పోయినా కొట్లాడాలి అనే ఒక సంకల్పంతో ఉన్నామనే వాదన ఒకవైపు వినపడుతుంది. రెండవది ఏంటంటే, సుప్రీంకోర్టులో బిల్లులు ఎంతకాలం పెట్టుకోవచ్చు అనే అంశం మీద తమిళనాడు కేసుకు సంబంధించి విచారణ మళ్ళీ జరుగుతున్నది. దానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. అందులో మరి అప్రాప్రియేట్ టైం అంటే ఎన్ని రోజుల లోపల బిల్లులు వాళ్ళు క్లియర్ చేయాలి, చేయకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకోవాలి. నిజంగానే మరి దాంట్లో ఏదైనా సానుకూలత వస్తుందా రాష్ట్రాలకు? అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. మరి అది కూడా ఒక అంశం ఉన్నది. సరే, ఏదేమైనా మేము కోరేది ఏమిటంటే, పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 42% తోటి జరగాలి. అది లేకుండా జరగడానికి వీల్లేదు. అది లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి వీల్లేదు. చట్టానికి ఏదన్నా అవరోధాలు వస్తే ఎన్నికలు ఆపేసైనా దాన్ని సాధించడానికని ఎన్నికలు పెట్టాలనేది మన డిమాండ్. హైకోర్టు తీర్పు ఉంది ఆల్రెడీ. సెప్టెంబర్ 30లోపు నూతన వర్గం కొలువు తీరాలని కూడా ఎట్లా వస్తారు అసలు? దాన్ని వాయిదా వేసుకోవచ్చు. ఇవాళ ఎన్ని వాయిదా పడతలేదు? రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయొచ్చు. ఇవాళ ఇవన్నీ కారణాలు చూపెట్టి మా బిల్స్ అక్కడ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, అవన్నీ చెప్పి మా ఎన్నికలకు మరి ఇంకా టైం కావాలని అడిగి మరి రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుని రిక్వెస్ట్ చేసి ఇంకా టైం తీసుకోవాలి. హైకోర్టులో ఎవరో కేసు వేసిన దాని మీద హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ప్రభుత్వం వాళ్ళకు సానుకూలంగా స్పందించింది, ఎన్నికలు చేస్తామని ఇచ్చిండు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మరి నిజంగా 42% చట్టబద్ధత రాకపోతే అది వచ్చేదాకా వాయిదా వేయడం మంచిది. 2018 పంచాయతీరాజ్ చట్టం కానీ 2019 మున్సిపల్ యాక్ట్కి సంబంధించి కానీ 50% సీలింగ్ అనేది ఒకటి ఉంది ఆల్రెడీ. దాన్ని ఎత్తివేస్తాం, దాన్ని తొలగిస్తాం, మేము ఆల్రెడీ విత్డ్రా చేపిస్తాం అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. 42% కొనసాగిస్తాం. ఆల్రెడీ 2001 జనాభా లెక్క ప్రకారం ఎస్ఎస్టీని కూడా గతంలో జరిగిన ఏ చట్టమైనా సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా లోబడి దేశవ్యాప్తంగా ఎవరు చేసినా గదానికి లోబడి చేసిండ్రు. అది మన దగ్గర 34% రిజర్వేషన్స్ ఉన్నాయి కూడా తగ్గి 23-22% వచ్చిన పరిస్థితి కూడా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే జరిగింది. ఎవరం దానికి అతీతులం కాదు. దాన్ని అధిగమించాలంటే కొన్ని పద్ధతుల ప్రకారం మనం కులగణన చేసి దాన్ని అధిగమించవచ్చు అనే అంశం మీద
పదే పదే అందరం చెప్పినాం 42% ఇంప్లిమెంట్ చేయాలంటే అది చేయాలి. ప్రభుత్వం ఒక సర్వే చేసింది. ఆ సర్వే మీద కూడా అందరికీ లిమిటేషన్స్ ఉన్నాయి. సర్వే సరైన పద్ధతిలో జరగలేదు. పోతే మేము ఆర్టికల్ 340 కింద చేయమన్నాం, దాని మీద చేయలేదు. స్టాటిస్టికల్ అంటే సర్వే చట్టం కింద చేయమన్నాం, దాని కింద చేయలేదు. అట్లా కొన్ని లిమిటేషన్స్ ఎన్ని ఉన్నప్పటికీ అందరం ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ 42% ఇస్తామంటున్నారు కాబట్టి దానికి మద్దతు పలకాలి అంతే. దాన్ని ఎవరు వ్యతిరేకించొద్దన్న సంకల్పం కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. ప్రభుత్వం కూడా ఏం చెప్పింది ఆ రోజు అసెంబ్లీలో, మేము అందరినీ అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతాం, రాష్ట్రపతి గారితో కల్పిస్తాం, ప్రధానమంత్రితో కల్పిస్తాం, దీని మీద తెస్తాం. ఇప్పటివరకు అటువంటి ప్రయత్నాలు ఏం జరగలే. బిల్లు పాస్ చేసినాక 15 రోజులకు ఒక ధర్నా చేసి మళ్ళీ మొన్న ఒక ధర్నా చేసి వచ్చి 2 ధర్నాల మధ్య కథ నలిగిపోయింది తప్ప రాష్ట్రపతి గారికి ఏం రిప్రజెంటేషన్ అయింది, ఏమైంది జరిగితే మరి వారేమన్నారు ఇదేమన్నారు సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉండే. బహుశా మేము అనుకున్నాం అసెంబ్లీలో అవన్నీ వివరాలన్నీ చెప్పి పెడతారేమో, టేబుల్ చేస్తారేమో అనుకున్నాం, రాలేదు. బహుశా మరి రేపు కూడా అవకాశం ఉంటే మేము అంటే అట్లేం కాదు. ఇవాళ అసెంబ్లీ నడిపి రేపు కౌన్సిల్ నడిపి వాయిదా వేసి తర్వాత వినాయక నిమజ్జనం తర్వాత మళ్ళీ నడుపుదామనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం ఉంది. ఒకవేళ ఎన్నికలు కనుక నిర్వహణ జరిగినట్లయితే ఎక్కువ జనాభా ఉన్నారు స్టేట్లో, బీసీలలో ముదిరాజులు, అంటే వాళ్ళ ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎన్నికల్లో, వాళ్ళు ఏ బలం కోసం కొట్లాడే అవకాశం ఉంది? మేమేమంటున్నాం అంటే సంఖ్యాపరంగా బలంగా ఉండి కూడా నాయకత్వాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మేము నాయకత్వాలను అభివృద్ధి చేసుకోమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. లీడర్షిప్ డెవలప్మెంట్ జరగాలి. ఇవాళ 0.5% ఉండని కులానికి కూడా 10-12 మంది ఎమ్మెల్యేలు, 5% ఉన్న కులానికి 40-42 మంది ఎమ్మెల్యేలు. ఆ లెక్కన ఉన్న నేపథ్యం చూస్తే అసలు రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు అసలు ఎంత సంఖ్య ఉండాల్సి ఉండే, కానీ ఎందుకు లేవు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ అక్కడి వరకే పరిమితమైన నేపథ్యం. మరి అట్లా కావద్దు. నాయకత్వాలంటే మనం కింది స్థాయి నుంచి మీ పై దాకా ఉండాలి. మాకు సర్పంచుల స్థాయిలో అటు ఇటు 500-600 గ్రామాలలో మేము సర్పంచులు గెలుస్తున్నాం. గతంలో కూడా 8,300 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కూడా 600 వరకు సర్పంచులు గెలిచినాం. 10% కంటే తక్కువ. ఎంపీటీసీ జెడ్పీటీసీకి వచ్చే వరకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చుడు కాబట్టి మొండి చేయి చూపెట్టడం అనేది సాధారణమైంది. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. పోయిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మా వాళ్ళు 61 మంది సర్పంచులు ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 42 మంది సర్పంచులు ఉన్నారు. మరి ఒక్క జెడ్పీటీసీ రాలే మాకు. అది రాజకీయ పార్టీల వైఖరి. వాళ్ళు గుర్తించడానికి ఇష్టపడతలేరు. మేము కోరుకునేది ఏమిటంటే గుర్తించేటట్టు చేయండి, సభలు సమావేశాలు పెట్టండి, గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యం కండి, అందరూ ఒక్క మాట మీద నిలబడండి. అందరూ ఐక్యమైతే తప్ప ఇది సాధ్యం కాదు. కింది స్థాయిలో చైతన్యాన్ని డెవలప్ చేయాలి. అది చేసినట్టు రాజకీయ పార్టీలు కూడా తలొగ్గి మనకు అవకాశాలు ఇచ్చే ఉంటుంది. కాబట్టి ఈ చైతన్య సదస్సులు జిల్లాల వారి సమావేశాలు పెడుతున్నాం.